ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 3ను పరిశీలిద్దాం. కర్మ సన్యాస యోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిజమైన సన్యాసి లక్షణాలను అర్జునుడికి వివరిస్తున్నాడు. కర్మలను వదిలివేయడం సన్యాసం కాదని, కర్మ ఫలాలను త్యజించడమే నిజమైన సన్యాసమని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ మహాబాహువైన అర్జున, ఎవరైతే దేనిని ద్వేషించడో, దేనిని బలంగా ఆశించడో అతడే నిత్య సన్యాసి, అంటే ఎల్లప్పుడూ సన్యాస స్థితిలో ఉన్నవాడని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇష్టం అయిష్టం, సుఖం దుఃఖం వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు చాలా తేలికగా సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు. సన్యాసమనేది బాహ్య వేషధారణలో కాదు, అంతరంగిక స్థితిలో ఉంటుందని కృష్ణుడు నొక్కి చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన స్వేచ్ఛ మన మనస్సులోనే ఉంది. మన జీవితంలోని ఒడిదుడుకులను మనం ఎలా స్వీకరిస్తామనే దానిపై మన శాంతి ఆధారపడి ఉంటుంది. రాగద్వేషాలు అనే గొలుసులతో మనల్ని మనమే బంధించుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ రెండింటినీ సమదృష్టితో చూడటం నేర్చుకుంటామో అప్పుడు మనస్సు తేలికపడి బంధ విముక్తికి మార్గం సుగమమవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనకు అనుకూలంగా జరిగినప్పుడు అతిగా ఆనందపడకుండా, ప్రతికూలంగా జరిగినప్పుడు తీవ్రంగా నిరాశ చెందకుండా సమనిలయంతో ఉండటానికి సాధన చెయ్యాలి. కార్యాలయంలో విజయం లభించినా, అపజయం ఎదురైనా మన కర్తవ్యాన్ని మనం ప్రశాంతంగా నిర్వర్తించాలి. సంబంధాలలో కూడా ఇష్టాయిష్టాలకు అతీతంగా ప్రేమ, బాధ్యతలతో మెలగాలి. ఈ మానసిక సమత్వమే మనల్ని బాధల నుండి సులభంగా బయటపడేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.